హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు విజయాస్ కిచెన్. ఇవాళ మన వీడియో వచ్చేసి అప్పటికప్పుడు ఒక 10-15 నిమిషాల్లో స్పాంజీ దోశలను ఎలా చేసుకుంటారో చూద్దామండి. దూదిలా చాలా బాగుంటాయండి. ఒక్కసారి కనుక ఇలా చేసి పెట్టండి, మీ ఇంట్లో వాళ్ళకు చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. అలాగే ఈ స్పాంజీ దోశలోకి పల్లి చట్నీని సింపుల్గా టేస్టీగా ఎలా చేయాలో కూడా ఈ వీడియోలో చూద్దామండి. ముందుగా పల్లి చట్నీ ప్రిపరేషన్ కొరకు పల్లీలను నేను ముందుగానే ఒక కప్పు వేయించి పెట్టుకున్నాను. దాన్ని మిక్సీ జార్లోకి వేసుకుంటున్నానండి. అలాగే పుట్నాల పప్పును కూడా పావు కప్పు వేయించి వేసుకుంటున్నాను. తర్వాత పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకోవాలండి. పచ్చిమిర్చి అనేది మీ కారం తగ్గట్టు తీసుకోవాలండి. తర్వాత ఇందులోకి తగినంత సాల్ట్ అనేది వేసుకోవాలి. సాల్ట్ని వేసుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో వాటర్ పోసుకుంటూ మిక్సీ పట్టుకోవాలండి. ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకున్న ఈ చట్నీని ఒక బౌల్లోకి తీసేసుకోవాలండి. తీసేసుకొని సరిపడేంత వాటర్ పోసుకొని కలిపెట్టుకున్న తర్వాత ఇందులోకి తాలింపు పెట్టుకోవాలండి. తాలింపు పెట్టుకుంటే మనకు సింపుల్గా టేస్టీగా పల్లి చట్నీ అనేది స్పాంజీ దోశలోకి రెడీ అయిపోతుందండి. స్పాంజీ దోశలోకి పల్లి చట్నీ అయితే సూపర్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఈ విధంగా సింపుల్గా పల్లి చట్నీని రెడీ చేసుకోవాలండి. ఇప్పుడు మనకు స్పాంజీ దోశలోకి పల్లి చట్నీ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టి ఇప్పుడు మనము స్పాంజీ దోశకి బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక కప్పు వరకు సూజీ రవ్వ అంటాం కదా, సూజీ, సన్న రవ్వ, బొంబాయి రవ్వ అంటారు కదా, దాన్ని నేను ఒక కప్పు వరకు అయితే తీసుకున్నానండి. ఒక కప్పు మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత ఒక హాఫ్ కప్పు పెరుగును వేసుకోవాలండి. తర్వాత అదే కప్పుతో నేను ఒక హాఫ్ కప్పు వాటర్ను కూడా పోసుకుంటున్నాను. వాటర్ను పోసుకొని ఇప్పుడు దీన్ని మూత పెట్టి మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకోవాలండి. తీసేసుకొని చూడండి, బ్యాటర్ అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుంది. తర్వాత ఇందులోకి సరిపడినంత సాల్ట్ అనేది వేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఈనో పౌడర్ని వేస్తున్నానండి. ఈనో పౌడర్ ప్లేస్లో మీరు బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా అయినా వేసుకోవచ్చండి. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేస్తున్నాను. మీరు తీసుకున్న రవ్వను బట్టి ఒక స్పూన్ అయినా వేసుకోవచ్చు. తర్వాత దానిపైకి కొద్దిగా వాటర్ పోసుకొని ఇదంతా కూడా బాగా కలుపుకోవాలండి. ఇదంతా కూడా బాగా కలిసే విధంగా రవ్వలో బాగా కలుపుకోవాలి. ఈ ఈనో పౌడర్ వేయడం వల్లనే మనకు స్పాంజీ దోశలు అనేది గుల్లగా వస్తాయండి. మీరు ఈనో పౌడర్ ప్లేస్లో బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా అయినా వేసుకోవచ్చండి. ఈ విధంగా బ్యాటర్ అనేది కలిపెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పెన్నం పెట్టుకుని పెన్నం హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ బ్యాటర్ని, రవ్వ బ్యాటర్ని కొద్ది కొద్దిగా వేయాలి. ఇలా వేసిన తర్వాత చూడండి, బబుల్స్ అనేది చక్కగా వస్తాయి. మనం రవ్వలో ఎలాంటి అటుకులు కూడా కలపకపోయినా స్పాంజీ దోశలు అనేది వస్తాయండి. చాలా దూదిలా మెత్తగా బాగుంటాయండి. మీకు టైం లేదు అనుకున్నప్పుడు 10-15 నిమిషాలు అప్పటికప్పుడు ఈ స్పాంజీ దోశలను సింపుల్గా ఇలా పల్లి చట్నీతో సర్వ్ చేయండి ఇంట్లో వాళ్ళకు. చాలా బాగుంటాయండి. చూడండి, చాలా సాఫ్ట్గా చాలా బాగుంటాయండి. ఇదే విధంగా మిగతా దోశలను కూడా ఇదే విధంగా వేసుకోవాలండి. చాలా ఫాస్ట్గా అయిపోతుంది. టైం లేదనుకునేవారు అప్పటికప్పుడు చాలా సింపుల్గా చేసుకోండి. ఈ విధంగా చేసుకుని మీ ఇంట్లో వాళ్ళకైతే సర్వ్ చేయండి. చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో, చాలా సాఫ్ట్గా ఉంటాయి, దూదిలా ఉంటాయండి. దీన్ని పల్లి చట్నీతో అయితే తిన్నారంటే సూపర్గా ఉంటాయి, చాలా మెత్తగా ఉంటాయి. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా కొత్తగా ట్రై చేయండి. మీకు కూడా ఈ వీడియో నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.